మీ పేరు? థ్యాంక్ యూ. నా పేరు సురేందర్ గౌడ్ అండి. మాది వాస్తవమేమో నివాసం కర్లపల్లి. నేను హైదరాబాద్ లో నివాసం ఉంటున్నా. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నేనే నిర్వహిస్తున్నాను. కాబట్టి నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఓ 10-20 మంది అటెండ్ అవుతుంది. గుడి దినదిన అభివృద్ధి చెందుతుంది. రాను ఇప్పుడు ప్రస్తుతము మనము గుడి దర్శనం చేసుకుంటే 5-10 నిమిషాలు పడుతుండే. ఇప్పుడు గంటలు పడుతున్నారు, 2 గంటలు 3 గంటలు ఇట్లా పడుతున్నది. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్లకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మాకు కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఆర్థికంగా అన్ని విధాల ఇబ్బందులు ఉంటే స్టార్టింగ్ దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత మాకు నచ్చినాక అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఈ రోజు కార్తీక పూర్ణం కాబట్టి ఖచ్చితంగా కార్తీక పూర్ణం రోజు అన్నదానం చేయాలనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి నేను మా పిల్లలు అందరం కలిసి రావడం జరిగింది. మీ పేరెంట్ గురుగారు? సురేందర్ గౌడ్ అండి. కండ్లపల్లి మాది వాస్తవ్యం, కానీ హైదరాబాద్ లో నివాసం. మా పిల్లల చదువు గురించి కూకట్పల్లిలో ఉంటున్నాం. మీకు తెలిసినటువంటి ఒక మహత్యం కానీ లేదా కోరిక నెరవేరడం అట్లాంటి ఏమైనా ఒక సందర్భం ఉన్నాయి సార్? తెలియజేయండి. ఒకటి మా కూకట్పల్లికి ఒక డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, అతనికి 10 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అతనికి పిల్లలు కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి పోయినా, అతను కూడా అతను చెప్తేనే నాకు గుర్తయింది. అతనికి ఇక్కడ వచ్చి 4 గంటలకు 5 గంటలకు వచ్చి మన అభిషేకం చేసుకుంటే ఆయనకు పండంటి కొడుకు పుట్టిండు. ఆయన సందర్భంలో మేము రావడం అయింది. ఆయనకు మ్యారేజ్ కూడా ఇబ్బంది అయితే ఈ దేవుని కాడికి వచ్చి దర్శనం చేసుకుంటే అమ్మాయి కుదిరి మంచి అబ్బాయి కుదిరి పాప పుట్టిండు. అందుకొచ్చి మేము కూడా స్టార్టింగ్ లో కొద్దిగా ఒడిదుడుకులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండే, నెరవేరినాయి. కాబట్టి మేము ఇది 2వ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అప్పుడు రోజు నేను నిదర్శనం ఏంటంటే ఈ జనాలను చూసి మీకే అర్థమై ఉంటుంది. మేమేమంటే దినదిన అభివృద్ధి. మేము వచ్చినప్పుడు 10-20 మంది ఓ 3 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం వస్తుంది జనాలు. రోజు దినాభిదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామస్తులు కూడా సహకరిస్తున్నారు, చైర్మన్ వాళ్ళంతా సహకరిస్తున్నారు. అయితే కొద్దిగా రానుపోయిన దారి మాత్రమే ఇబ్బంది అయింది. దీనికి రావడానికి ఇక్కడి నుంచి వచ్చిన సదాశివపేటలు, శంకర్పల్లి వస్తే చాలు. శంకర్పల్లి ఎవరిని అడిగినా మీకు ఈ చందీపేట టెంపుల్ కు తీసుకొచ్చి దిగబెడతారు. రానులకు కాళ్ళు చేతులు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా టెంపుల్ వారు వెహికల్ అరేంజ్ చేశారు. ఆటోలు 2-3 ఆటోలు గేట్ వరకు, చందీపేట గేట్ వరకు, గుడి వరకు, చందీపేట గేట్ వరకు, గుడి వరకు షటిల్ సర్వీస్, ఫ్రీ సర్వీస్. మళ్ళా సో భక్తులు గమనించండి, ఆలయానికి మరకత లింగం ప్రతిష్ఠించినటువంటి శివాలయం చాలా మహిమ గలది. భక్తులు కోరికలు నెరవేరుతాయని మన సురేందర్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇది 2వ ఆయన మొత్తం భక్తులకు అన్నదానం చేస్తున్నారు. హర హర మహాదేవ్, శంభో శంకర.